కార్తీక మాసం చివరి వారం కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కూడా కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శివాలయం, కార్తీక దీపారాధన, వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా వాహనాల రద్దీతో భక్తుల సందడే కనిపిస్తుంది. కళ్యాణకట్ట, పార్కింగ్ ఏరియా, బస్ బే, దర్శన, ప్రసాద క్యూ లైన్లు రద్దీగా మారాయి. కార్తీక మాసం చివరి వారం కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కూడా కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శివాలయం, కార్తీక దీపారాధన, వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా వాహనాల రద్దీతో భక్తుల సందడే కనిపించింది. కళ్యాణకట్ట, పార్కింగ్ ఏరియా, బస్ బే, దర్శన, ప్రసాద క్యూ లైన్లు రద్దీగా మారాయి. దీంతో స్వామివారి దర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతోంది. యాదగిరిగుట్ట కార్తీక శోభ సంతరించుకుంది. భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి కొండపైన ప్రధానాలయ ప్రాంగణం, శివాలయం, విష్ణు పుష్కరిణి, కొండ కింద వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి వద్ద దీపారాధన స్టాళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల వెంట తెచ్చుకున్న వాహనాలతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. అది చూసి అందరూ బాధపడి ఏడుస్తూ ఉండగా विष्णु संकल्प वृक्ष ओम सहस्रारं स्वाहा कोपलोपाय रूपम ओम सहस्रारं स्वाहा चक्रम कुंदं कृपाणं परशुरामः वंकुशंतं शक्ति शंकर गोलंदः व्यूहस्तेज चंद्रालंकारी देव वपुषमले मंडले स्फुरांगम हस्ते वक्ते